సిద్ధార్థ గారు సిద్ధార్థ గారు ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ ఈసారైనా ప్రతిపక్షాలు అసలు అసెంబ్లీకి వచ్చి చర్చిస్తాయా లేదా అని మీరు కూడా మంచి ఆఫర్ చేశారు. అండ్ కాంగ్రెస్ కూడా అదే చెప్పింది, బీజేపీ కూడా అదే సపోర్ట్ చేస్తుంది. మీరు వచ్చి ప్రజల సమస్యలపైన పరిష్కారం అడిగితే మేము ఖచ్చితంగా మాట్లాడతాము అని. బట్ ఏంటి, జగన్ సభకు రావాలని చెబుతున్న టీడీపీ వస్తే కనుక నిజంగా డిఎస్సి కానీ 22A కానీ ఎల్లినో కానీ ఈ సమస్యలన్నింటిపైన కూడా జగన్కి మీరు సమయం ఇస్తారా లేదా? డెఫినెట్గా ముందుగా ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వ నమస్కారాలు, అలాగే యాంకర్ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ, మేము మా కూటమి ప్రభుత్వంలో మేము సూటిగా చెప్పాం ఏంటంటే, మీకు ఏ సమస్యలు ఉన్నా చర్చకి ఒక అసెంబ్లీ అనేది ఉంది, ఒక దేవాలయం, మీ చర్చకి రండి అని మేము సూటిగా చెప్పడం జరిగింది ఈ వైసీపీ గవర్నమెంట్కి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి, మేము చెప్పినా కూడా వాళ్ళు గవర్నమెంట్ అనేది పట్టించుకోకుండా ఒక వైసీపీ గవర్నమెంట్లో 11 మంది ఉన్నారు కదా సార్, ఉన్నారు కదా మేడం, ఈ 11 మంది ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి మీరే. అసలు ప్రజల గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఒక ప్రజాప్రతినిధులుగా వాళ్ళు అసెంబ్లీకి ఎన్నుకున్నారు కాబట్టి రావాలి, అది రాకుండా వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక డిస్ట్రక్టివ్ వేలో అంటే నేను అసెంబ్లీకి రాను అని ఒక మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు. అతని చరిత్ర చూసుకుంటే 2019 అతను అప్పుడు రూలింగ్లో ఉన్నప్పటికీ 36 సార్లు అసెంబ్లీలో నుంచి తప్పించుకున్నారు, కేవలం బాయ్కాట్ చేస్తూ. అలాగే ప్రతి 10 సమావేశాలకి 7 సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు. అంటే ఏవైనా విషయాలు అతనికి అనుకూలంగా లేకపోతే అతను బాయ్కాట్ చేస్తారు. అది అతని సిద్ధాంతమా? ఇది ప్రజలే అడుగుతున్నారు దీని మీద. సో ఇది సూటిగా జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నాను ఏంటంటే, ఒక ప్రజానాయకుడిగా మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చెప్పండి, మీ సమస్యలు ఏదో చెప్పంది. నారా లోకేష్ అన్న కూడా అన్నారు, చర్చకి రండి, సిద్ధం, మీరు ఏవైతే ఉన్నాయో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీరు ఏదో దగా డిఎస్సీ అని అంటున్నారో దాని మీద కూడా మేము ఆన్సరబుల్గా కూలంకుషంగా పాయింట్ టు పాయింట్ సాక్ష్యాధారాలతో మేము చెప్తామనేది కూడా ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం 10% హోదా గురించి ఇందాక రమేష్ గారు మాట్లాడారు కదా, ఏమంటారు దాని గురించి? ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ప్రత్యేక హోదా అనేది ప్రతిపక్షం నేతకి మేము చెప్పడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్తాం. ఇప్పుడు అదే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానీ మేము కానీ ఈ ప్రభుత్వంలో మేము ఈ టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు హోదా అతను ఏమన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీరు 10 మంది మా సైడ్ వచ్చేస్తే, అంటే ఎటకారంగా క్యాలన్గా 10 మంది మా సైడ్ వచ్చేస్తే మీ హోదా పోద్ది అన్నారు. అయినా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ప్రతిపక్షంలో కూర్చుంటూ సమస్యల పట్ల వింటూ చెప్పడం జరిగింది ఈ గవర్నమెంట్. అంతేగాని ఇలాగ బాయ్కాట్ ఎప్పుడు మేము చేయలేదు. మా గవర్నమెంట్లో ఈ కూటమి ప్రభుత్వంలో మేము ఏనాడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఉన్న నేతలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా బాయ్కాట్ చేయకుండా హాజరయ్యారు. సో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు హాజరు అవ్వలేకపోతున్నారు, ఎందుకు చర్చకు రాలేకపోతున్నారు అనేది సూటిగా ప్రజలు అందరూ అడుగుతున్నారు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్. షేక్ బాజీ